నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. మీకా గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు. ఈ వచనం యొక్క నెరవేర్పు యుగాంతంలో జరుగుతుంది. ప్రాకారములు అనగా గోడలు అని అర్థం. వాటిని పగలగొట్టేవాడు అంటే రాబోయే అభిషక్తుడైన యేసు ప్రభువును సూచించే మాటగా మనం తెలుసుకోవచ్చు. ఇశ్రాయేలు వారు తమ దేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఉన్న అన్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. వారి రాజు అనగా యెహోవా అన్న ఆయనను గురించి సూచిస్తుంది. దేవుడే వారికి నాయకుడిగా ఉండి వారి ముందుగా నడుస్తాడు. ఇశ్రాయేలీలలో యుద్ధాలలో శేషించిన వారిని వాగ్దాన దేశంలోనికి తిరిగి రావడానికి, వారిని కాపాడడానికి ప్రకటించడం ద్వారా మీకా ఒక ఆశను చిగురింపచేశాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఇశ్రాయేలీలను శిక్షించిన తరువాత దేవునిలో నమ్మకముంచిన నమ్మకస్తులైన కొద్దిపాటి శేషం కాపాడబడి పునరుద్ధరించబడుతుందని యెషయా ద్వారా దేవుడు మరలా అభయమిస్తూ ఉన్నాడు. ఈ శేషం నిజమైన ఇశ్రాయేలు. దేవుని రక్షణ ప్రణాళిక ఎప్పుడు ఆయన్ని నిజంగా నమ్మి ఆయన మాటకు లోబడే శేషం ద్వారానే నెరవేరుతుందని తప్ప కేవలం దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకునే వారి ద్వారా మాత్రం కాదు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నామములో నడుచుకొనుట అంటే ఆయనను తమ దేవుడని ఒప్పుకుంటూ ఆయన విధానాలకు అనుగుణంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన జనులుగా అన్య జనాంగము నుండి వేరై వారికి మాదిరికరంగా నడుచుకుంటూ ఏకైక నిజదేవునిలో నమ్మకం ఉంచుట అని అర్థం. అప్పుడు ఆయన మనకెదురుగా ఉన్న వాటి ప్రతి ఒక్క ఆటంకాలను పడగొట్టుతూ మన ముందు ఆయన నడుస్తూ మనం వెళ్ళే మార్గాలను సరళం చేస్తాడు. ఆమేన్.